శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 106వ సర్గము. అయోధ్యకు విచ్చేయుమని భరతుడు శ్రీరాముని పరిపరి విధముల వేడుకొనుట. శ్రీరాముడు ఈ విధముగా అర్థవంతములైన వచనములను పలికి మిన్నకున్న పిమ్మట ధర్మాత్ముడైన భరతుడు ప్రజావత్సలుడైన శ్రీరామునితో మందాకినీ నదీ తీరమున ధర్మబద్ధముగా ఇట్లు వచించెను. ఓ శత్రుసూదన, నీవు దుఃఖములకు కృంగిపోవు, సంతోషములకు పొంగిపోవు. ఈ లోకమున నీవంటివాడు ఎవడుండును? వేదవిధులైన పెద్దలకు సైతము మాన్యుడవైనను అనగా సర్వజ్ఞుడవైనను ఒక సామాన్యుని వలె నీవు వారికడ సంశయములను ప్రస్తావించుచుందువు. మనుజుడు మరణించిన వాని విషయమున రాగద్వేషములను కలిగియుండనట్లే జీవించియున్న వాని ఎడగూడ రాగద్వేషములను కలిగియుండరాదు. అతనికి వస్తువులు లేనప్పుడు వాటిపై ఆసక్తి ఉండనట్లే అవి ఉన్నప్పుడు కూడా అతడు వాటి విషయమున ఆసక్తి చూపరాదు. ఇది వివేకవంతుని లక్షణము. ఇట్టి వివేకి దేనికై పరితపించును? దేనికిని పరితపింపడు. కనుక నీవు పేర్కొనిన రీతిగా నాకు ఏ విషయమునను లేసమాత్రము పరితాపము ఉండదు. ఓ మహాప్రభు, నీవలే ఆత్మానాత్మ జ్ఞానము గలవాడు అనగా సదసద్విచక్షణ గలవాడు ఎవ్వడును ఎట్టి కష్టములకు లోనైనను దుఃఖింపడు. ఓ రఘువర, నీవు దేవతల వలె సత్వగుణ సంపన్నుడవు, మిగుల ధైర్యశాలివి, సత్యసంధుడవు, సర్వజ్ఞుడవు, సర్వసాక్షివి, ప్రతిభాశాలివి, జనన మరణ రహస్యములను ఎరిగినవాడవు. ఈ విధముగా ఉదాత్త గుణశోభితుడవైన నిన్ను ఎట్టి దుర్భరములైన దుఃఖములను తాకజాలవు, ఎట్టి బాధలకును నీవు చెలింపవు. నేను పరదేశమునందు అనగా మాతామహుని ఇంట ఉండగా అల్పజ్ఞురాలైన నా తల్లి నా నిమిత్తమై ఈ పాపకార్యమునకు ఒడిగట్టెను. ఇది నాకు ఎంతమాత్రమును సమ్మతముగాదు. కనుక ఆమెను క్షమించి నా ఎడ ప్రసన్నుడవు కమ్ము. తల్లి ఎంతటి దుష్టురాలైనను ఆమెను చంపుట ధర్మముగాదు. నేను ధర్మబద్ధుడను. అందువలన మహాపాపకార్యమునర్చిన నా తల్లి తీవ్రమైన మరణదండనమునకు అర్హురాలే అయినను నేను అట్లు చేయుట లేదు. దశరథ మహారాజు ఉత్తమ వంశమున జన్మించినవాడు, పవిత్ర కార్యములను ఒనర్చినవాడు. అట్టి మహాత్ముని పుత్రుడనైన నేను ధర్మాధర్మములను ఎరింగియు లోకనింద్యమైన అధర్మ కార్యమును అనగా మాతృవధను ఎట్లు చేయుదును? దశరథ మహారాజు పవిత్రములైన యజ్ఞకర్మలను ఆచరించినవాడు, వృద్ధుడు, నాకు తండ్రి, గురువు, దైవతుల్యుడు. ఇప్పుడు అతడు పరలోకగతుడు. కనుక అట్టి సత్పురుషుని ఈ నిండు సభలో ఏ విధముగానూ నిందింపను. ఓ ధర్మజ్ఞ రామ, ధర్మాధర్మములను ఎరిగిన వాడెవ్వడైనను ఒక స్త్రీని సంతృప్తి పరచుటకై ధర్మార్థములకు విరుద్ధముగా ఇంతటి పాపకృత్యమునకు ఒడిగట్టునా? అవసాన దశయందు జనుల బుద్ధి మోహమునకు గురియగుచుండునను లోకోక్తి ప్రాచీన కాలము నుండి వినవచ్చుచున్నది. మహారాజు ఇట్టి అధర్మ కార్యమునర్చి ఆ లోకోక్తిని నిజము చేసెను. ఓ రఘురామ, కైకేయి బెదిరింపుల వలన గాని రాజునకు ఆమెపై గల వ్యామోహ కారణమున గాని లేక మంచి చెడులను మరచి తొందరపడుట వలన గాని మన తండ్రి ధర్మమును ఉల్లంఘించి ఉండెను. లోకహితమును గోరి పూజ్యుడవైన నీవు ఆయన దోషమును సవరింపవచ్చును గదా. తండ్రి చేసిన పొరపాటును సవరించుటకు పూనుకునువాడే నిజమైన పుత్రుడు. అట్లు చేయకుండుట యుక్తము కాదు అనునది లోకభావన. రామా, నీవు అట్టి ఉత్తమ పుత్రుడవుగనే యుండుము. మన తండ్రి చేసిన కార్యము ధర్మ విరుద్ధము. ధీరులు దానిని మెచ్చరు. అది లోకనింద్యము. కనుక నీవు అట్టి అనుచిత కర్మను అనుసరింపవలదు. నా తల్లి అయిన కైకేయిని, నన్ను, మన తండ్రిని, బంధుమిత్రులను, పౌరులను, పల్లెవాసులను ఒకరేమిటి అందరినీ కాపాడుటకు నీవే సర్వసమర్థుడవు. కనుక నా ప్రార్థనను మన్నింపుము. ఓ ప్రభు, వనవాసమెక్కడా, క్షాత్రధర్మమెక్కడా, జటాధారణమెక్కడా, పరిపాలనమెక్కడా? ఇట్టి పరస్పర విరుద్ధములైన కర్మలను నీ వంటి పూజ్యుడు ఆచరింపదగదు. ఓ సర్వజ్ఞ, ప్రజలను రంజింపచేయుచు చక్కగా పరిపాలింపగల క్షత్రియునకు అతడు రాజ్యపట్టాభిషిక్తుడగుటయే మొదటి ధర్మము. ప్రజాపాలన రూపమైన క్షత్రియ ధర్మము ప్రత్యక్ష ఫలములను ఇచ్చునది. అటు ప్రభువునకును ఇటు ప్రజలకును సుఖలాభములను చేకూర్చునది. మీదు మిక్కిలి అది పరలోక శ్రేయస్సును కలిగించునది. తాపస వృత్తి క్లేశములతో కూడుకొనినది. దాని ఫలము కూడా సంశయాత్మకము, అనిశ్చితము. అదియును కాలాంతరమున ఎప్పుడో లభించునది. ఉత్తమ క్షత్రియుడు సుఖలాభములను గూర్చు రాజ్యపాలనమును త్యజించి
తాపసవృత్తిని చేపట్టునా? ఓ రామా, క్లేశములను కలిగించు కార్యముల ద్వారా ధర్మమును ఆచరించుటయే నీకు సమ్మతమైనచో, ధర్మబద్ధముగా 4 వర్ణముల వారిని పరిపాలించుటయు క్లేశ కార్యమే. కావున నీవు అయోధ్యకు వచ్చి అట్టి క్లేశ కార్యములనే ఆచరింపుము. ధర్మములను బాగుగా ఎరిగిన ఓ రామా, బ్రహ్మచర్యము, గార్హస్థ్యము అనగా గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసము అను 4 ఆశ్రమములలో గృహస్థాశ్రమము మిగుల శ్రేష్టమైనదని ధర్మజ్ఞులు తెలుపుచుందురు. అట్టి ఉత్తమమైన దానిని ఎట్లు త్యజింతువు? ఓ రఘువర, శాస్త్రజ్ఞానమును బట్టియు జన్మక్రమమును అనుసరించియు నేను నీకంటెను చిన్నవాడను. కావున పెద్దవాడవైన నీవు ఉండగా నేను మన కోసల రాజ్యమును ఎట్లు పరిపాలింపగలను? అన్నయ్య, ప్రతిభయందును సుగుణ సంపదయందును బాలుడనైన నేను నీకు సాటిరాను. నా స్థానము కూడా నీ తరువాతిదే. నీవు లేకుండా అనగా నీకు దూరమై జీవించుటయు కష్టమే. ఇక రాజ్యపాలనము ఎట్లు చేయగలను? ఓ ధర్మజ్ఞ, మన తాత ముత్తాతల నుండి వచ్చుచున్న ఈ కోసల రాజ్యము శత్రుబాధ లేనిదై మిగుల ప్రశాంతముగానున్నది. కాబట్టి బంధుమిత్రులతో గూడి ఈ రాజ్యమును క్షత్రియ ధర్మమును అనుసరించి నీవే చక్కగా పరిపాలింపుము. ఓ రామా, ప్రజలు, మంత్రులు మున్నగు వారి సమక్షమున మంత్రకోవిదులైన ఋత్విజులు వశిష్ఠ మహర్షితో గూడి వేదమంత్రములతో నిన్ను ఇచటనే పట్టాభిషిక్తుని గావింతురు. ఓ రఘువరా, దేవతలచే అభిషిక్తుడవైన ఇంద్రుని వలె నీవును మాచే అభిషిక్తుడవై నీ పరాక్రమముచే సమస్త లోకములను జయించి ప్రజాపాలన మొనర్చుటకై అయోధ్యకు విచ్చేయము. శ్రీరామా, దేవతల, ఋషుల, పితరుల రుణములను తీర్చుచును, శత్రువులను పూర్తిగా పరిమార్చుచును, సంతృప్తి కలుగునట్లుగా మిత్రుల కోర్కెలను తీర్చుచును నీ ప్రజాపరిపాలనలో నా సేవలను అనుమతింపుము. ఆర్య, నేడు నీవు పట్టాభిషిక్తుడవైన పిమ్మట మిత్రులందరూ ఎంతయో సంతోషించెదరు. అట్లే శత్రువులెల్లరును మిగుల భీతిల్లి దశ దిశలకు పారిపోవుదురు. ఓ మహాపురుష, నేడు నాకును మా తల్లికి నీ వచ్చిన కళంకమును తొలగించి పూజ్యుడైన మన తండ్రికి లోకనింద నుండి విముక్తిని కలిగింపుము. ఓ రామా, శిరసా ప్రణమిల్లి నిన్ను అర్థించుచున్నాను. ఆ పరమేశ్వరుడు సకల ప్రాణులను అనుగ్రహించునట్లు నీవు నన్నును సమస్త బంధుమిత్రులను దయజూడుము. ఓ అగ్రజ, పూజ్యుడవైన నీవు నా మనవిని ఆలకింపక వనములకే నడచినచో నేనును నీ వెన్నంటి వత్తును. భరతుడు వినమ్రుడై కడు దుఃఖముతో ఎంతగా ప్రాధేయపడినను సత్వగుణ సంపన్నుడైన శ్రీరామచంద్ర ప్రభువు అయోధ్యకు మరలి వెళ్ళుటకు ఏమాత్రమూ అంగీకరింపలేదు. అతడు తండ్రి ఆదేశమునకే కట్టుబడి ఉండెను. శ్రీరాముని అందలి అద్భుతమైన ఆ మనస్థైర్యమును చూచి అచ్చటి జనులందరూ ఒకేసారి శోకమునకును హర్షమునకును లోనైరి. ఆయన అయోధ్యకు మరలి రానందులకు వారిని దుఃఖము ఆవరించెను. అతడు తాను చేసిన ప్రతిజ్ఞకును మరియు రాజు యొక్క ఆదేశమునకును కట్టుబడి స్థిరముగా నిలబడినందుకు వారిని సంతోషము క్రమ్ముకొనెను. ఋత్విజులును, పురప్రముఖులును, గణనాయకులును, నిస్పృహతో కన్నీరు గార్చుచున్న తల్లులును శ్రీరామునితో అట్లు పలుకుచున్న భరతుని మిగుల ప్రశంసించిరి. పిదప వారందరూ శ్రీరామునకు ప్రణమెల్లి అయోధ్యకు వచ్చి ప్రజలను పాలింపవలసినదిగా అభ్యర్థించిరి. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 106వ సర్గము సమాప్తము.